హాయ్ ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో వచ్చేసి మోటో E6s స్పెసిఫికేషన్స్ అలాగే ఈ మొబైల్ వచ్చేసేటప్పటికి మీరు కొనొచ్చా లేదా అనేది అయితే మాట్లాడేసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మనం ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే మాట్లాడేసుకుందాం. తర్వాత వీళ్ళు పెట్టిన ఈ ప్రైస్కి మనం ఈ మొబైల్ కొనొచ్చా లేదా అనేది కూడా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో వీళ్ళు డిస్ప్లే వచ్చేసేటప్పటికి 6.1 ఇంచ్ HD+ డిస్ప్లే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మనకి ఈ ప్రైస్ రేంజ్లో మనకి IPS LCD డిస్ప్లే అయితే ఉంటుంది. దేనే వీళ్ళు వచ్చేసి మ్యాక్సిమం డిస్ప్లే అన్నట్టుగా చెప్తున్నారు. ఇదే ప్రైస్ రేంజ్లో మనకి 6.5 ఇంచెస్తో కూడా మనకు మొబైల్ వస్తున్నాయి, దీనికన్నా తక్కువ ప్రైజ్లో. ఇంకా మనం ఈ మొబైల్లో చూసుకున్నట్లయితే వీళ్ళు వచ్చేసేటప్పటికి నెక్స్ట్ హైలైట్ చేస్తున్న పాయింట్ ఏదైనా ఉందంటే అది స్టోరేజ్ ఫ్రెండ్స్. ఇందులో వీళ్ళు 4GB ర్యామ్ ఇచ్చినట్టుగా అయితే చెప్తున్నారు. అలాగే ఇందులో ఇంటర్నల్ స్టోరేజ్ కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు 64GB అయితే ఇచ్చినట్టుగా చెప్తున్నారు. ఈ మొబైల్లో వీళ్ళు స్టోరేజ్ అయితే ఎక్కువ ఇచ్చామన్నట్టుగా అయితే వీళ్ళైతే చెప్పుకుంటున్నారు. ఇంకా కనుక చూసుకున్నట్లయితే ఈ మొబైల్లో బ్యాటరీ కనుక చూసుకుంటే ఫ్రెండ్స్ ఇందులో మీకు 3000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అలాగే మీకు ఇది వచ్చేటప్పటికి 10 watts ర్యాపిడ్ ఛార్జింగ్ అయితే అంటున్నారు. వీళ్ళు వచ్చేటప్పటికి ఏదో ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నట్టుగా అయితే వీళ్ళైతే చెప్తున్నారు, 10 watts ర్యాపిడ్ ఛార్జింగ్ అని. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇందులో ప్రాసెసర్ అయితే వీళ్ళు ఆక్టా కోర్ ప్రాసెసర్ అని అయితే వీళ్ళు అంటున్నారు. వీళ్ళైతే స్పెసిఫికేషన్స్ పేజ్లో మరి ఎందుకని వీళ్ళు యూజ్ చేసిన ప్రాసెసర్ అయితే ఎందుకు మెన్షన్ చేయలేదో నాకైతే అర్థం కావట్లేదు. మేబీ వీళ్ళు వచ్చేసేటికి ఈ ప్రాసెసర్ పేరుని చెప్పుకోవడానికి అయితే సిగ్గుపడుతున్నారేమో అనుకోవచ్చు. ఇందులో మనం చూసుకున్నట్లయితే హిలియో P22 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారనమాట. ఇది మనకి 6000 రూపాయలు లభించే ప్రాసెసర్ అనమాట. ఇదే ప్రాసెసర్ మీకు రియల్మీ C2లోని అలాగే ఇన్ఫినిక్స్ Hot 8లోని కూడా మీకు లభిస్తుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కెమెరాస్ ఫ్రెండ్స్. మనకి కెమెరాస్ కనుక చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మీకు డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారనమాట. మెయిన్ కెమెరా చూసుకున్నట్లయితే 13 మెగాపిక్సెల్ ఉంటుంది. సెకండరీ కెమెరా చూసుకున్నట్లయితే 2 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇంకా సెల్ఫీ కెమెరా కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు 8 మెగాపిక్సెల్ అయితే ఇచ్చేసామని అయితే చెప్తున్నారు. అలాగే మనకి మొబైల్లో బ్యాక్ సైడ్ అయితే మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మొబైల్లో మనం వచ్చేటప్పటికి ఇది ఫ్రెండ్స్ ఈ మొబైల్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు మనం ఈ మొబైల్ ప్రైస్ కనుక చూసుకుంటే ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళు ₹1 తగ్గించి 8000 రూపాయలు అయితే పెట్టారనమాట. ఇప్పుడు 8000 రూపాయలకి మనం ఇది కొనగల మొబైల్ అంటే నేనైతే కాదని చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది కొనదగా మొబైల్ అయితే కాదు. ఇదే ప్రైస్ రేంజ్లో కనుక చూసుకున్నట్లయితే మనకి ఇంకా మంచి మొబైల్స్ వస్తున్నాయి. ఇన్ఫినిక్స్ Hot 8 మొబైల్ వస్తుంది, రియల్మీ C2 మొబైల్ కూడా వస్తుంది. మీకు ఇన్ఫినిక్స్ Hot 8లో చూసుకున్నట్లయితే అందులో వచ్చేసరికి మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. అలాగే మీకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ మొబైల్లో మీకు చాలా మైనస్ పాయింట్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ రోజులో 3000 mAh బ్యాటరీ అంటే కష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇప్పుడు మినిమం అందరూ 4000 mAh బ్యాటరీ అయితే యూజ్ చేస్తున్నారు. అలాగే ఈ ప్రైస్ కానీ చూసుకున్నట్లయితే వీళ్ళు కొంచెం ₹1000 తగ్గించి పెట్టినా సరే కొంచెం ఇది మంచి మొబైల్ అవుతుంది. ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు ఎక్కువ పెట్టేశారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కూడా ఈ మొబైల్కి మైనస్ పాయింట్ అయింది. ఇప్పుడు ఈ మొబైల్ మనం కొనొచ్చా లేదంటే మీకు మోటో బ్రాండ్ ఇష్టమైతే మీరు కొనుక్కోవచ్చు. కానీ మీరు మంచి స్పెసిఫికేషన్స్తో మంచి ప్రైస్ టు పర్ఫార్మెన్స్తో ఒక మొబైల్ కావాలనుకుంటే మీకు ఈ మొబైల్ అయితే నేను కొనొద్దని చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇందులో స్పెసిఫికేషన్స్ అనేవి చాలా యావరేజ్గా ఉన్నాయి. ఇంకా వీళ్ళు వచ్చేటప్పటికి ఇందులో 6.1 ఇంచ్ డిస్ప్లే యూజ్ చేశారు. ఇందులో మెయిన్ డిసప్పాయింటింగ్ ఫీచర్ ఏమన్నా ఉందంటే అది 3000 mAh బ్యాటరీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు చూసారు కదా, ఈ మొబైల్ కొనాలో లేదో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్